క్రీస్తు రాకడ సమీపం అవుతుంది. దేవుని పరిపూర్ణ ప్రణాళిక తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కాలక్షేపణ చేసే రోజులు కాదు ఇప్పుడు. ఏసే దేవుడు, మారు మనసు పొందండి, రక్షింపబడండి అని 2 మాటలు చెప్పి ఆ రోజుల్లో సువార్థికులు వెళ్ళిపోయారు. అదే వారి అప్పుడు అవసరమైన బోధ. ఇప్పుడు అన్నీ తెలిసిపోయాయి. దేవుని మార్గాలను ఇంకా స్పష్టంగా తెలుసుకొని లోతుల్లోనికి వెళ్ళే వాళ్ళు కావాలి. కొత్తగా మళ్ళీ ఏబిసిడి చెప్పే రోజులు కాదు ఇవి. వాక్యంలో ఇంకా లోతైన సత్యాలను నాకు ఆశ్చర్యం కలుగుతుంటుంది. బైబిల్ నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కొన్ని సత్యాలను నేను గ్రహిస్తున్నప్పుడు, అయ్యో ఈ తరానికి ఇంకా ఇవి మరుగుగానే ఉన్నాయి కదా, ఈ తరానికి ఇంకెప్పుడు తెలుసుకుంటాం మరి. ఇప్పుడు నేను ధ్యానిస్తుంటేనే ఏదో పై పొర ఒక్కటి తెలుస్తుంది, అర్థమైపోతుంది, ఇంకా దీని లోపల ఏదో లోతుంది, కానీ నాకు దొరకట్లేదు. ఈ లోతు నాకెప్పుడు దొరుకుతుంది మరి? ఈ లోతుని ఇంకెప్పుడు కనుగొంటాం మరి? క్రీస్తు అక్కడ దగ్గర పడుతుంది, మొత్తం ధననిదంతా లోపలనే ఉంది. ఇప్పటి వరకు క్రైస్తవ సమాజము దేవుని లోతైన మార్గములను తెలుసుకోలేదు. అసలు దేవుని అల్టిమేట్ ప్లాన్ ఏంటి అనేది ఇంకా అర్థం కాలేదు. ఏదో ఈరోజు సమస్య తీరితే చాలు. దేవుని ఎందుకు నమ్ముకున్నాం? ఆపత్కాలంలో ఆదుకొను నమ్మదగిన దేవుడు, అంతవరకే. అంతే నా దేవుని పని. నీకు ఒక వాచ్మెన్లా ఉన్నాడు, నీకు ఒక గేట్ కీపర్లా ఉండాలి, నీకు ఒక డాక్టర్లాగా ఉండాలి, నీకు అన్ని సేవలు చేసి పెట్టాలి, అంతే నా దేవుని పని. ఆయన కొరకు మనం సృష్టింపబడ్డాం, మన కోసం ఆయన లేడు. ఆయన కొరకు మనం చేయబడ్డాం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన నా జనులు అని అన్నాడు. అంటే ఆయన కొరకు మనం సృజించాడు. అసలు ఎందుకు కొరకు చేశాడు అనేది ఈ బైబిల్ని మనం ఎంత లోతుగా ధ్యానం చేస్తే లోకాన్ని మైమర్చిపోయాన్ని విషయాలు ఉన్నాయండి. అది మీకు ఎట్లా అర్థమవుతుందో నాకు చెప్పడం రావట్లేదు, కానీ ఒకసారి బైబిల్ సముద్రంలో మీరు పడ్డారంటే బయట ప్రపంచం మీకు అసలు కంటికి కనబడదు. ఇక మీ కష్టాలు, మీ కన్నీరు, అసలు దాని గురించి ఆలోచించే తీరిక కూడా ఉండదు మీకు. నన్ను మా ఆయన పట్టించుకోవట్లేదు, మా ఆవిడ పట్టించుకోవట్లేదు, మా పిల్లలు పట్టించుకోవట్లేదు, ఏడిపే ఉండదు. ఒక్కసారి బైబిల్ సముద్రంలో పడ్డామంటే ఎవరు పట్టించుకోకపోతే నాకేంటి, నా ఏసేతో నాకు నా జీవితం, అసలు ఆ జీవితమే వేరేలా ఉంటుంది. అర్థమవుతుందా మీకు? ఎందుకు మాటికి వాళ్ళు నన్ను చూడట్లేదు, నన్ను ఒంటరిగా చేశారు, వీళ్ళు ఒంటరిగా, అసలు నా జీవితం ఒంటరిగా అయిపోయింది, ఇట్లా ఆలోచించున్నారంటే అసలు మీకు దేవునితో సంబంధం లేదు. ఒక్కసారి ఈ మర్మాలు తవ్వడం ప్రారంభించిందంటే అసలు ఎవ్వరు లేకపోతే బాగుండు అనుకుంటావు నువ్వు. నాకు నా దేవునితో సంబంధం, ఇంకా వేరే లోకం, అసలు ఎవరు నన్ను డిస్టర్బ్ చేయకపోతే బాగుండు, ఇంకా దేవునిలో లోతుగా నా జీవితం కట్టబడితే బాగుండు అని దేవునితోనే ఉండడానికి ఇష్టపడతావు. ఇంకా వేరే ఏవి కూడా ఆటంకపరచబడడానికి నువ్వు ఇష్టపడవు.